కర్ణాటక 28 స్థానాలకు గాను సర్వే సంస్థలు చెప్పేవి. ఇండియా టీవీ సిఎన్ఎక్స్ ఎన్డీఏ కూటమికి 20 నుంచి 24, ఇండియా కూటమికి 4 నుంచి 8, న్యూస్ 24, టుడేస్ చాణక్య 24+4 ఎన్డీఏ కూటమికి, ఇండియా కూటమికి 4+4, రిపబ్లిక్ టీవీ మాటరైజ్ ఎన్డీఏ కూటమికి 21, ఇండియా కూటమికి 7, ఏబీపీ సీ వాటర్ ఎన్డీఏ కూటమికి 23 నుంచి 25, ఇండియా కూటమికి 2 నుంచి 5. ఇది ఒక ఇంట్రెస్టింగ్ స్టేట్ టు అబ్జర్వ్. కర్ణాటక మొదటి నుంచి కూడా స్ప్లిట్ వర్డిక్ట్ చరిత్ర ఉంది. అంటే అసెంబ్లీ ఎన్నికలు మీకు 2009 నుంచి చూస్తే మరీ ముఖ్యంగా మీకు స్ప్లిట్ వర్డిక్ట్ ఇస్తారు. అంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరికి వేసినా లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి వేస్తారు. 2018లో కూడా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయింది, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా వచ్చింది. కానీ లోక్సభ ఎన్నికల్లో 28 సీట్స్లో 25 స్వయాన గెలుచుకుంది. ఒకటి బీజేపీ మద్దతు ఇచ్చిన ఇండిపెండెంట్ గెలిచారు. కాంగ్రెస్ ఒక్క సీటే గెలుచుకుంది. అందువల్ల కాంగ్రెస్కి ఏమన్నా ఇంప్రూవ్మెంట్ ఇక్కడ ఇప్పుడు కొన్ని సర్వేలు 7 దాకా ఇచ్చాయి. అంటే కాంగ్రెస్ పార్టీ ఇంప్రూవ్ అవ్వడం ఖాయం. బీజేపీ బలం ఎంతో కొంత తగ్గే అవకాశం ఉంది. 28కు 28 వస్తాయని బీజేపీ వాళ్ళు నమ్మకంతో చెప్తున్నారు. కానీ దేశంలో ఏమైనా దెబ్బ తగిలే రాష్ట్రాలు కర్ణాటక ఒకటి, రాజస్థాన్, బీహార్, జార్ఖండ్, హర్యానా, ఇలాంటి ఉత్తరప్రదేశ్లో కాస్త. అయితే ఈ దెబ్బ ఏది కూడా మోడీని ఓడించేస్తాయి దెబ్బ కాదు. అవును, ఈ దెబ్బ ఏంటంటే ఓకే కొద్దిగా దెబ్బ తగులుతుంది, ఇట్లా కొడుతున్నాం అంతే. సో అంతే, టేబుల్ పలిగే దెబ్బ కాదు. ఇలా అనడం, టేబుల్ వల్లడం కాదు, పక్కన బాటిల్ కూడా పడిపోతలేదు చూడండి. ఇట్లా అంటే ఏం పడుతుంది, ఇట్లా అంటే. కానీ ఇలా అనే పరిస్థితి లేదు. ఇలా బీజేపీని అనే పరిస్థితి, మోడీని అనే పరిస్థితి లేదు. ఇలా మెల్లగా కొడతారు. ఇలా రాజస్థాన్ ఇట్లా కొద్దిగా దెబ్బ, హర్యానాలో ఇలా దెబ్బ, కర్ణాటకలో ఇట్లా, యూపీలో ఇలా, అంతే ఒక ఫింగర్తో దెబ్బ. సో మీకు బీహార్లో 2 ఫింగర్లతో దెబ్బ. సో ఈ రకమైనటువంటి దెబ్బ తగలడం వల్ల ఏమవుతుంది అంటే మీకు బీజేపీ ఓడిపోదు, తగులుతుంది కానీ ఓడిపోయే అవకాశం లేదు. సో కర్ణాటకలో చూడాలి ఇంట్రెస్ట్. 8 to 10 సీట్స్లో బీజేపీ కాంగ్రెస్ మంచి ఫైట్ ఇస్తుందని వార్తలు వచ్చాయి. ఈ దిన అనే యొక్క వెబ్సైట్ వాళ్ళు లాస్ట్ టైం కర్ణాటక అసెంబ్లీ ఎలక్షన్ రిజల్ట్ కరెక్ట్గా ప్రిడిక్ట్ చేశారు. ఈసారి వాళ్ళు చెప్పింది అయితే ఈవెన్ 13 నుంచి 18 సీట్లు కాంగ్రెస్కి వస్తాయని ఇచ్చారు. ఓకే, బట్ ఏదున్నా అక్కడ జేడీఎస్తో కలిసింది కాంగ్రెస్. ఇది కనుక వర్కౌట్ అయితే ఈ రిజల్ట్ నిజమవుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి లింగాయత్ ఓటు వేసింది. లింగాయత్ ఓటు అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీకి అత్యధికంగా పడ్డా కాంగ్రెస్ కొంత చిప్ చేసింది దాన్ని, అంటే కొద్దిగా చెదరగొట్టింది. కానీ ఈసారి లింగాయత్ ఓటు పూర్తి స్థాయిలో బీజేపీ కన్సాలిడేట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే యడియూరప్పను పక్కకు పెట్టడం వల్ల లింగాయత్ ఓటు కొంత దూరమైంది. ఈసారి యడియూరప్ప కుమారుడే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు. అందువల్ల మళ్ళీ లింగాయత్ ఓటు కన్సాలిడేట్ అయితే రెండవ అతిపెద్ద కమ్యూనిటీ ఒక్కలిగా బేస్ జేడీఎస్. కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుల శివకుమార్ కూడా ఒక్కలిగా లీడర్. ఒకవేళ జేడీఎస్ బీజేపీల మధ్య పొత్తు కాంప్లిమెంటరీ రిలేషన్, చాలా ఇంట్రెస్టింగ్. నేను మొదట్లో కూడా చెప్పాను మీకు, పంజాబ్ ఒకటి, కర్ణాటక ఒకటి. సో ఈ 2 పొత్తు చాలా కాంప్లిమెంటరీ. ఎందుకంటే మీకు బీజేపీ వెనకాల లింగాయత్ ఉన్నారు, జేడీఎస్ వెనకాల ఒక్కలిగలు ఉన్నారు. సో బీజేపీకి బలం లేని ఓల్డ్ మైసూర్ ప్రాంతంలో జేడీఎస్ ఉంది. అందువల్ల ఈ కాంప్లిమెంటరీ అలియన్స్ వల్ల గనక బీజేపీ బలపడితే ఏమైనా ఈ రిజల్ట్ వస్తుంది. బట్ ఇప్పటి వరకు 8 to 10 సీట్స్లో కాంగ్రెస్ గట్టి పోటీ ఇస్తుందనే వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఈ సర్వేలో హైయెస్ట్గా 7 ఇచ్చారు. సో మరి బీజేపీ అది గత సాంప్రదాయం ప్రకారం ప్రజలు స్ప్లిట్ వర్డిక్ట్ ఇస్తారా? ఎందుకంటే కర్ణాటక ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రభావం ఉంది అన్నారు. బీజేపీలో అంతర్గత కుమ్లాటలు తారస్థాయిలో ఉన్నాయి. ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఉన్నాయి వల్ల కాంగ్రెస్ ఈ సర్వేల కన్నా బెటర్ పర్ఫార్మ్ న్యాయంగా అయితే చేయాలి. ఓకే.